వందనాలు. ఈ సమయం ఇచ్చిన సేవకులకు కూడా నిండైన వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా నిండైన వందనాలు. ఇప్పటి వరకు ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం దేవుడు సిలువలో పలికిన 6 మాటల్ని మనం పూర్తి చేసుకున్నాము. దేవుడు ఎంతో గొప్పగా మనతో మాట్లాడారు వాక్యాల ద్వారా. ఈ 7వ మాటగా మనం ఒకసారి చదువుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ సెలవిచ్చి ప్రాణము విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన క్రైస్తవుల కొరకే కాదండి, సమస్త ప్రాణవాళి పాప పరిహార్థమై దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడండి. దేవుడు ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకంలో మన పాపముల కొరకు ఆయన సిలువలో బలి అయ్యారండి. ఆయన తన పనిని పూర్తి చేసుకొని ఈ లోకంలో ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టి మరణించాడు. ఆయన చివరిగా తన ఆత్మను తన తండ్రికి అప్పజెప్పుకున్నాడండి. మనం ఈ మాట ద్వారా నేర్చుకోవాల్సినది ఏంటంటే, సిలువలో దేవుడు చివరిసారిగా ఈ మాటలు పలికాడండి. దేవుడు 7 మాటలు కూడా ప్రార్థనతోనే ప్రారంభించాడు, ముగింపు కూడా ప్రార్థనతోనే ముగించబడ్డాయండి. మన జీవితంలో కూడా మనము ఎల్లప్పుడూ ప్రార్థనతోనే ప్రారంభం అవ్వాలి, ముగింపు కూడా ప్రార్థనతోనే ఉండాలండి. దేవాది దేవుడే అంత వేదనలో ఉన్న తన తండ్రికి మొరపెట్టాడు. కానీ ఈరోజు మనం మన శ్రమల్ని, మనం ఏమైనా కష్టం వచ్చినా, ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన విడిచిపెడుతున్నామండి, దేవుణ్ణి విడిచిపెడుతున్నాము. కానీ ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైతే మొదటిగా దేవునికి సమయాన్ని ఇస్తామో, మనం ప్రార్థన ఎప్పుడైతే దేవునికి చేస్తామో, మన జీవితంలో దేవుడు గొప్ప మేలుల చేత నింపుతాడండి. ఇది సంపూర్ణమైన మాట అంట. బైబిల్ గ్రంథంలో 7 అనే అక్షరానికి, సంఖ్యకి చాలా విలువైందండి. ఎందుకంటే శక్తివంతమైన దేవుడు ఈ సమస్త సృష్టిని 6 దినాలే సృష్టించాడు, కానీ 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించాడండి. అదేవిధంగా సిలువలో కూడా 6 మాటల్ని దేవుడు ఎంతో గొప్పగా వివరించారు. 7వ మాటకు తను నిద్రించాడండి సిలువలో. అదేవిధంగా దేవుడు ఈ పరిశుద్ధ దినాన్ని ఎంతో గొప్పగా ఆయన ఆచరించాడు. ఇది సమర్పణ కలిగిన మాట. ఇంకొక మాట ఏంటంటే, ఇది సమర్పణ కలిగిన మాట. యేసు ప్రభు తన జీవితాన్నే సమర్పణగా కలిగి ఉన్నాడండి. మన కొరకు ఈ లోకంలో జన్మించి ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు తన జీవితంలో లోబడి, మిగిలిన 3.5 సంవత్సరాలు పరమ తండ్రి చిత్తానికి లోబడ్డాడండి. తన ప్రాణాన్ని బలిగా ఆయన అర్పించాడు. మరి ఈరోజు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నామా? మనని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనము కూడా ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించాలండి. ప్రభువునకు సంపూర్ణ సమర్పణకిన జీవితంగా మన జీవితం లోబడాలి. ఆయన తండ్రి చిత్తానికి మన జీవితాన్ని మనం లోబర్చుకోవాలండి. అదేవిధంగా ఇంకొక మాట, ఇది ప్రవచన నెరవేర్చుటకు కలిగిన మాట అండి. దేవుడు పలికిన 7 మాటలు కూడా లేఖనంలో ఎప్పుడో రాయబడ్డాయి. ఇవి సిలువలో పలికిన ప్రతి మాట కూడా లేఖను నెరవేర్చుకొరకే ఆయన మాట్లాడారు. ఈ మాట కూడా పాత నిబంధనలో ఉంది. కీర్తనలో 31:5లో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని దేవుడు ఎప్పుడో చెప్పాడండి పాత నిబంధనలో. ఈయన ముందే మనకి లేఖనంలో ప్రతి మాట కూడా లిఖించబడి ఉన్నాయండి. ఆయన ప్రవచన నెరవేర్చుకు కొరకు ఈ మాటలన్నీ కూడా మాట్లాడు. I used to think my skin is oily. Turns out it was just my sunscreen. Let me show you something. So इस side मैं अपनी regular sunscreen लगा रही हूँ and see how the blotting paper sticks. अब इस side I'm using Mama మాటలను ఈ లోకంలో నెరవేర్చాడు. ప్రతి మాట కూడా ఏ ఒక్కటి కూడా పొల్లిపోలేదండి. మనము కూడా అట్టి రీతిగా తన వాక్యానుసారంగా సత్యము కలిగి ఈ లోకంలో జీవించాలి. కానీ ఎప్పుడైతే మనము ఆయన వాక్యానుసారంగా జీవిస్తామో, మరి దేవుడు తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. మరి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆయన చిత్తానికి లోబడే వారుగా ఉన్నామా? మరి ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. మన ఆత్మ కూడా రక్షణలోకి పరమ తండ్రి యొద్దకు చేరాలి కదా. మరి మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి?
మన భక్తి అనేది రెండు రోజులు ఒకరోజు చర్చికి వచ్చి ఒకరోజు అయిపోయే విధంగా ఉండకూడదండి. మన తుది శ్వాస వరకు దేవుడు ఏ విధంగా అయితే ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడో ఈ లోకంలో మనం జీవించినంత కాలం మన తుది శ్వాస వరకు కూడా మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండాలండి. అప్పుడే మన ఆత్మను కూడా మనం ఆయన యొద్దకు వెళ్తుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. మనం కూడా ఆయనలాగే దేవుడు ఏ విధంగా తన తండ్రి మాటను నెరవేర్చాడో, తన తండ్రి మాటకు లోబడ్డాడో, ఆయన చిత్తానుసారంగా అంత వేదన పొందాడు సిలువలో. ఎంతో శ్రమలు, ఎంతో వేదన మన కొరకు, మన పాపముల కొరకే కదా తన తండ్రి మాటకు లోబడ్డాడు. మనం ఈరోజు మన సేవకుల మాటకి, మన వాక్యానికి మనం లోబడుతున్నామా? ఆ లోబడినప్పుడు మన జీవితాలు ఎలా, మన ఆత్మని దేవునికి ఎలా అప్పచెప్పుకుంటాము? మన ఆత్మ ఎలా రక్షించబడుతుంది? నువ్వు ఎన్ని చేసి నీలో క్షమాపణ గుణం ఉన్నా, నీలో ఎంత ప్రేమ ఉన్నా, నువ్వు ఎన్ని చేసినా కానీ నీ ఆత్మ అనేది రక్షణ లేనప్పుడు దేవుని రాజ్యానికి చెందలేదు కదా. ఈ రోజైనా గుర్తెరుగు, దేవుడు మన అందరి కొరకే కదా తన సిలువలో రక్తం కార్చి ప్రాణాన్ని బలిగా పెట్టారు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు మన పాపముల కొరకే బలి అయ్యాడని గ్రహించి ఆయన నామంలో ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో నీ ఆత్మను కూడా దేవుడు ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడండి. ఈ లోకంలో మనం జీవించినంత కాలము డబ్బు కొరకు, లేకుంటే మేడలు, అధికారం కొరకు కాదండి. మనం బ్రతికున్నంత కాలం కూడా కేవలం దేవుని కొరకు, ఆయన వాక్యము కొరకు. ఆయన వాక్యం ఏం చెబుతుంది? ఆయన కొరకు మనం జీవించాలి తప్ప ఈ లోకంలో ఉన్నది శాశ్వతమైనది కాదు. ఇది తాత్కాలికమే. మనకి పరలోకం అనేది నిత్య రాజ్యం అండి. మనం వెతకాల్సింది ఈ లోకంలో ఉన్న అధికారాల కొరకు, ధనము కొరకు, మేడల కొరకు కాదండి. ఈ లోకంలో ఉన్న సుఖముల కొరకు కాదు. మనం వెతకాల్సింది పరలోకం ఉన్న ధనము కొరకు. దేవుడు అంటాడు, నేనే జీవమును, నేనే సత్యము, నేనే మార్గం అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచి వెళ్ళాడండి. ఈ లోకంలో వెళుతూ ఆయన ఒక మాదిరిని, ఒక మార్గాన్ని మనకు సిద్ధపరిచాడు. ఆ మార్గంలో నడిచినప్పుడే నా ఆత్మ దేవుని పరలోక రాజ్యంలోకి చేరుతుంది. ఎప్పుడైతే మనం అందరము కూడా ఆయన అనుసరించి నడుస్తామో, ఆయనకు లోబడి మనం ఉంటామో, అప్పుడు మన ఆత్మను కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. ఇది శాశ్వతమైన లోకం కాదు. మన లోకము పరలోక రాజ్యము. దాని కొరకు మనం ఈ లోకంలో బ్రతకాలి. దాని కొరకు మనం ఈ లోకంలో ప్రయాసపడాలండి. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదామా? అద్భుతమైన రీతిలో మరి 7 మాటలు ధ్యానించుటకు ప్రభు ఇచ్చిన కృపకై